ఊహించుకుంటూ కొంచెం కొంచెంగా నేర్చుకుంటా వస్తాను. ఈరోజు రోజు రోజుకి స్త్రీలు చూద్దాం చూడండి మళ్ళా ఒక వాక్యం ఇర్మియా పుస్తకం ఇర్మియా పుస్తకం
కానీ తెచ్చింది ఇంకా చూస్తే ఎన్నో తీసుకొచ్చారు. ఎందుకు? ఆ ప్రత్యక్ష జ్ఞానం కొరకు ఏ జ్ఞానం ఎలా కానీ దేవుని యొక్క భయభక్తులు లేకపోతే జ్ఞానం అంటే యెహోవా యొక్క భయభక్తులు లేకపోతే జ్ఞానం ఉండదు. దేవుని సంపదలను కదా మన విశ్వాసం మీద ఎలా ఉంటామండి? కదులుతూనే ఉంటాం. అంటే విశ్వాసంలో ఆత్మ మనలో లేనందువల్ల ఏం జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడను, వివేచన వల్ల అది స్థిరపరచబడను.
పాత్రలు కడిగే వాళ్ళ ఏం చేయాలి? పని చేయాలా లేదా? ఎవరి పని? దేవుని పని చేయాలా లేదా? అంటే దేవుని ఆహారం అయితే భుజిస్తున్నాం, కానీ దేవుని పని చేయకుండా మన సొంత పనులు చేస్తున్నాం. అంటే మన ఇంటిలో ఉన్న పిల్లలు లేదా మన భర్త మన ఇంటికి సంపాదించి కష్టం తీసుకురాకుండా వారేదో ఏదో పనికి పోయిన వాళ్ళ సినిమాలకి, షికార్లకి, లేకపోతే తాగుడికి, వ్యసనాలకి వెళ్తూ, లేకపోతే కొంతమంది సంపాదించి స్నేహితులకు పెడతా ఉంటారు. అవును కదా? కొంతమంది పురుషులు సంపాదించి పరస్త్రీలకు పెడతా ఉంటారు. అంటే అలా సంపాదించి ఆ విధంగా వాళ్ళ సంపాదనంతాలను అర్థం చేస్తూ ఇంటికి వచ్చి మాత్రం టయానికి తినేటప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? కోపం వస్తుందా లేదు? కోపం వస్తుందా? ఎలా కోపడతాం మనం? వారిని మన చేతిలో ఏదంటే అది ఇసిరేసైనా వాళ్ళని కోపం తీర్చుకుంటాం. ఆ సమయంలో ఏ పని చేస్తున్నాం, కత్తి ఉన్నా కానీ ఇసిరేసే అంత కోపం వస్తుంది వాళ్ళ మీదకి. ఎందుకని అంత కోపం వస్తుంది? వాళ్ళు మనం కష్టపడితే అంటే వండి పెట్టగలిగిన హ్యాండ్కి వస్తున్నారే, తింటున్నారే, వెళ్తున్నారే అని ఏదో సంబంధమైన మనుషులమే, శరీర సంబంధమైన మనుషులమే, కొద్ది కాలమే వారితో బంధం పెంచుకున్న మనమే ఆ విధంగా వారు ఏ పని చేయకుండా కోపడుతున్నప్పుడు, మన ఇంటికి వచ్చి తింటున్నప్పుడు, దేవుని ఇంటికి వచ్చి ఆత్మీయాన్ని భుజించి వెళ్తున్న మనం దేవుని పనిలో కూడా మనం ఎలా ఉండాలి? అలా ఉండకపోతే దేవుడికి కూడా ఏమొస్తుంది? ఇప్పుడు మన మీద ఏమొస్తుంది? కోపం రాదా? అందుకే దేవుడు ఏమన్నాడంటే, కోపము రేపొద్దు అంటాము. దేవునికి కోపం తీసుకొచ్చే పనులుగా మనం చేయకూడదు. దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఎప్పుడు ఆయన సంతోషపెట్టేవారంగా, ఆయన తృప్తిపరిచేవారంగా, ఆయన ఏం చేయాలి? ఆయన ఇష్టం వచ్చింది చేసేవారంగా ఉండాలి. అవును కదా? అంటే ఇహలో సంబంధమైన బిడ్డల కోసం, భర్త కోసం వారికి ఇష్టం వచ్చింది చేసి పెట్టేవారిగా ఉంటున్న మనం, పరలోకపు తండ్రి నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయినవాడు అంటున్న ఆ తండ్రికి మాత్రం మనం ఆయనకి ఇష్టం వచ్చినవి చేసి ఇచ్చే విషయంలో మాత్రం మనం ఎప్పుడూ బలహీనమే. అందుకే ఆ బలహీన గుంపులో ఉంటున్నాం, కానీ ఒక బలమైన గుంపులో మనం చేర్చబడటం లేదు. అవునా కాదా? అంటే ఇక్కడ దేవుడు ఏమంటా ఉన్నాడు? ఈ స్త్రీలు ఎలా ఉంటున్నారంటే, జ్ఞానం కలిగిన స్త్రీలు, వివేకం కలిగిన స్త్రీలుగా ఉంటున్న మీరు ఎలా ఉన్నారు? వివేచన వలన వారు స్థిరపరచబడతా ఉన్నారు. మనమైతే స్థిరపరచబడని వారిని ఎప్పుడు కదిలించబడుతున్నాము. ఒక వారం ఒక రకంగా ఉన్నాం, మళ్ళీ ఇంకొక వారం వచ్చేలోపు మన ఆత్మీయ స్థితి బలహీనపడుతూ ఉంటుంది. మళ్ళీ ఇంకొక వారం ఏమైపోతూ ఉంటుంది? ఆత్మీయంగా స్థిరపడతాం. అంటే పడుతూ లేస్తున్న అనుభవంలోనే మన ఆత్మీయ స్థితి ఉంటాం. అందుకే దేవుడు ఏమంటా ఉన్నాడంటే, పడుతూ లేస్తున్న అనుభవంలో కాకుండా వివేకం హృదయం కలిగిన వాళ్ళు స్థిరపరచబడతారు. కాబట్టి ఆ వివేకము ఎక్కడ దొరుకుతుంది? యెహోవా యొద్దనే దొరుకుతుందంట. అది ఆయన యొద్దనే దొరుకుతుంది అంటున్నాడు. దేవుడు మనకు నేర్పిస్తా ఉన్నాడు. చూడండి, ఇంకా వాక్యం చూసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 27 ఇంకొక కొంచెం చూసుకుందాం. ఈరోజు ఎందుకన్నా చూసుకుందాం. మత్తయి సువార్త 27
వార్త 27వ అధ్యాయము 55వ వచనం. యేసును ప్రచారం చేయొచ్చు, గలిలయ నుండి ఆయన వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూస్తున్నది. వారిలో మగ్దలేన మరియు యాకోబు యేసు వారి తల్లైన మరియు జబదయి కుమారుల తల్లి ఉండేది. ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు? ఈ గుంపు ఎవరు? ఆయన్ను వెంబడిస్తున్నారు. ఒక గుంపు అయితే చురుకైన గుంపుగా ఉంటే స్త్రీలు, కొంతమంది స్త్రీల గుంపు అయితే ఎలా ఉన్నారు? ప్రకటించే స్త్రీల గుంపుగా ఉంటే, కొంతమంది స్త్రీలు అయితే బోధించే గుంపుగా ఉంటే, మొరపెట్టే గుంపుగా ఉంటే, కొంతమంది స్త్రీలు జ్ఞానం కలిగిన స్త్రీలుగా ఉంటే, వీళ్ళు ఎలా ఉన్నారు? ఆయన్ని వెంబడించే స్త్రీలుగా ఉన్నారు. ఎలాంటి స్త్రీలుగా ఉన్నారు? వీళ్ళు వెంబడించే స్త్రీలు. అంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? పరిచయం చేస్తారు. కూడా వెంబడించారు, అవును కదా? ఆయన సమాధి అందరూ కూడా వెంబడించిన అనుభవంలో ఉన్నారు. చూడండి, నెహెమ్యా పుస్తకం 7వ అధ్యాయం 67వ వచనంలో వాక్యం ఉంది. వీరు ఆ విధంగా వెంబడిస్తున్నప్పుడు నెహెమ్యా పుస్తకం వీళ్ళు ఏం చేస్తారు? చూడండి, 7 వీరు పనివారులను 7,837 గాయకులను ఉన్నారు. అంతేకాదు, ఎంతోమంది ఆయనతో పని చేస్తున్నారు. మళ్ళీ ఏం చేస్తున్నారంట? గాయకులుగా కూడా ఉన్నారంట. ఏం పని? వంట పనే కాదు, బాత్రూమ్ కడగడమే కాదు, శుభ్రపరచడమే కాదు, ఇంకా ఏం పని? గాయకులుగా, పాటలు పాడేవారిగా, కదా. మిరియంతో అయితే వాయిద్యాలు వాయించేవారిగా కూడా ఉన్నారు. మిరియంతో తను ఇశ్రాయేలీలందరూ ఆ యొక్క ప్రాంతాన్ని దాటినప్పుడు ఎర్ర సముద్రాన్ని వీళ్ళందరూ ఏం చేస్తూ వచ్చారు? వాయిద్యాలు వాయిస్తూ గాయకురాలుగా కాదు, నాట్యమాడిన వారిగా ఉన్నారు. అంటే వీరంతా ఎలా ఉన్నారంట? గాయకులుగా, పాటలు పాడేవారిగా ఉన్నారు. నిజంగా మనం పాటలు పాడే టైంలో మన గొంతులన్నీ వినిపించవు సరిగా, ఎందుకంటే మన స్వరాలు ఇచ్చాడు దేవుడు, కానీ మన స్వరాలు మాత్రం బయటికి రావటం లేదు. అయితే దేవుడు ఏమంటా ఉన్నాడంటే, వీళ్ళందరూ గాయకులుగా ఉండి, అంటే పాటలు పాడేవారిగా ఉండి, అన్ని వెంబడించేవారిగా ఉంటా ఉన్నారు. అంతేకాదు, చూడండి ఏమంటా ఉన్నాడు ఎజ్రా పుస్తకంలో కూడా. ఎజ్రా 2వ అధ్యాయము 6వ వచనం. ఎజ్రా 65వ వచనం, 2:65. ఎంతమంది చూడండి, పాటలు పాడేవారు ఎంతమంది ఉన్నారు కదా కదా. అంటే ఆయన వెంబడించి ఆయన కొరకు జీవించడమే కాదు, కానీ పాటలు పాడేవారు కూడా, గాయకులు ఆంధ్రైన స్త్రీలు ఎంతోమంది ఉన్నారంట కదా. మన సంఘంలో గాయకులు అంటున్నారు అసలు మనకి తక్కువే పాటలు పాడేవారు, ఎందుకంటే నాకు కూడా రావు సరిగా. అయితే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? పాటలు వచ్చిన పాటైనా స్వరమెత్తి పాడాలన్నారు అన్నాడు. అంటే దేవునికి ఇష్టమైంది అది. మళ్ళీ చూడండి, ఎఫెసీ పుస్తకం 6వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీ పుస్తకం 6వ అధ్యాయం 6వ వచనం. ఎలా చేయమన్నాడు? ఇష్టపూర్వకంగా చేయాలి. దేవుని పని మనం చేసేటప్పుడు
ఏం చేయాలంట? పరిచర్య జరిగించాలి. మళ్ళా విధేయులుగా ఉండి పరిచర్య జరిగించాలి. ఆయన సంతోషపెడుతూ కంటికి కనబడాలని, మనుషులకు కనబడాలని కాదు, కానీ దేవుడి చిత్తానికి తిరిగి పనిచేసే వారంగా ఉండాలని కూడా పని ఇష్టపూర్వకంగా చేసే గుంపులో మనం ఉండాలి. అవును కదా? అంటే దేవుని యొక్క వెంబడించే స్త్రీలంగా ఎలా ఉండాలంటే, దేవుని వెంబడిస్తున్న మనము ఊరిక వెళ్ళేవారంగా కాదు, పని చేసి అనుభవంలో ఉండాలి. అది ఎలా చేయాలి? ఇష్టపూర్వకంగా చేయాలి. అది ఎలా చేయాలి అంటే సంతోషంగా చేయాలి, సనుక్కోకుండా చేయాలని చెప్తా ఉన్నాడు. చూడండి, ఇంకోటి ఉంది కొలస్సీ పుస్తకంలో కూడా, కొలస్సీ 3:24 వాక్యం ఉంది. చాలు. ఎలా చేయాలన్న? ఏం చేసినా ఎవరి కోసం అంట చేసేది? మన దేవుని ఇంట్లో పని. మనం ఏం చేసినా, మీరేం చేసినా అది మనుషుల నిమిత్తం కాదు, ఇది ఎవరి కోసం? ప్రభు కోసము అని చేయాలి. రేపు మీటింగ్ సమయంలో అనేకులు వస్తూ ఉంటారు. అప్పుడు ఆ ఏప్రిల్లో జరిగే మీటింగ్ సమయంలో ప్రతి ఒక్కరు ప్రతి పనిని ఎవరి కోసం చేయాలి? సేవకుని కోసం కాదు, ఇతరుల కోసం కాదు, వస్తున్న వాళ్ళ కోసం కాదు, ఎవరి కోసం? ఇది ప్రభు పని, ఇది నేను చేయాలి అని ప్రతి పనిలో నా పని ఇది అంటూ కనిపించిన ప్రతి పని ముందుండి దేవుడిచ్చిన సామర్థ్యం కొలది, దేవుడిచ్చిన శక్తి కొలది, దేవుడిచ్చిన ఆరోగ్యం కొలది ప్రతి పనిలో మనం ఏకీపించే అనుభవంలో ఉండాలని దేవుడు ఇక్కడ కోరుకుంటా ఉన్నాడు. ఎలా చేయాలి? మనస్ఫూర్తిగా చేయాలి, ఇష్టపూర్వకంగా చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి, సంతోషంగా చేయాలి. ఎలా చేయాలంటే దేవుని పని, దేవునికి ఇష్టమైన పని అంటే దేవుని పని చేయడంలో సంతోషము, మనపూర్వకంగా ఉండాలి, ఇష్టంగా ఉండాలి. అప్పుడు చేస్తేనే అది సంతోషాన్ని ఇస్తుంది అని చెప్తా ఉన్నాడు. చూడండి, ఇంకొక వాక్యం చూద్దాం. ఏం చేస్తా ఉన్నారు? పాటలు పాడేవారు. పాటలు పాడే పని, మందిరం శుభ్రపరిచే పని, చేపలు వేసే పని, వంట పాత్ర క్లీన్ చేసే పని, మందిరానికి కావాల్సినవన్నీ సమకూర్చే పని. అవును కదా? మందిరంలో ఏదైనా అవసరం కొద్ది సమర్పణ కలిగిన పని, ప్రతి పని. అవును కదా? మన ఇంటిలో ఏదైనా కొరత ఉంటే ఎలా తీర్చుకుంటామో వెంటనే కొనుక్కోవాలి. ఇప్పుడు సహజంగా గ్యాస్ కొరత వచ్చింది, గ్యాస్ దొరకడం కష్టంగా ఉండే, ఇప్పుడు ఏమనిపిస్తూ ఉంది మనకు? వెంటనే రైస్ కుక్కర్ ఏదైనా కరెంటు కొనుక్కోవాలి, లేకపోతే ఇంకోటి ఏదైనా రైస్ కరెంటుకి సంబంధించి కొనాలని ఏమనిపిస్తూ ఉంటుంది? అలా కొనాలనే ఆశ వస్తూ ఉంది, వాటి కోసం దాచిపెట్టుకుంటాం కూడా. అంటే మనం కొనుక్కోవాలని ఏదైనా ఆర్డర్లను చూస్తున్నట్టు మందిరంలో కూడా ఏదైనా అక్కర కలిగి ఉన్నప్పుడు, ఏదైనా ఇంట్లో మందిరంలో అది లేదు ఇది లేదని చూస్తున్నప్పుడు ఆ అక్కర విషయం కూడా మనం ఏం చేయాలి? ప్రేరేపించబడాలి. వాటిని కూడా కొని తీసుకురావాలనే ఆశ మనలో ఉండాలి. అంటే దైవభక్తి కలిగి అని స్త్రీలు మనం చెప్పుకుంటున్నాం. మనం దైవభక్తి కలిగి ఉన్నాము అంటే ఆ భక్తి దేనిలో చూపించాలి? మన మాటలో చూపించాలి, మన ప్రవర్తనలో చూపించాలి, మన పనుల్లో చూపించాలి. అంటే దేవుని వెంబడించే విధానంలో చూపించాలి. అందుకే దేవుడు ఆ విధంగా కోరుకుంటా ఉన్నాడు. చూడండి, అయితే అలా చేస్తా ఉంటే దేవుడు ఏమంటా ఉన్నాడు? చూడండి ఏమంటా ఉన్నాడు. 2వ వృత్తాంతము 32వ అధ్యాయము 23వ వచనము చివరి లైన్ చదువుతున్నాము. సకల జనముల దృష్టికి ఘనత నొందిన వాడాయను. దేవుని వెంబడిస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తూ ఉంటాడంట? సకల జనముల దృష్టికి ఘనత నొంది
ఆయన ఏం చేస్తూ ఉంటాడని చెప్పుకున్నాము మొదట. ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. 15:10 చెప్పుకున్నాము. మనల్ని పక్కనే ఉండి ఆశీర్వదిస్తాడు, మనతో ఉంటాడు, మనకు ధైర్యాన్ని ఇస్తాడు, మనం మొరపెడుతుంటే సహాయం చేస్తూ ఉంటాడు. అంతేకాదు ఆయన వెంబడించి ఆయన పరిచర్య జరిగిస్తూ ఉంటే మనల్ని ఏం చేస్తాడంట, నువ్వు దేవుని కొరకు చేసేది ఏదైనా దేవుడు ఉంచుకోడు. అవును కదా, నీకేం చేస్తానంటున్నాడు, సకల జనముల కంటే హెచ్చిస్తానంటాడు. నిన్ను తలగా ఉంచుదా కానీ తోగా ఉంచుదా అంటున్నాడు. అంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని నీ నుండి కోరుకున్నది ఏది, నీకోసం ప్రాణం పెట్టాడు, నీకు ఎంతగానో సమస్తం ఇస్తూ వచ్చాడు. కానీ నీవు ఇంకా జరిగించాల్సిన పని, దేవుడు నిన్ను భూమి మీద బ్రతికిస్తున్నాడంటే ఆ భూమి మీద బ్రతికినన్నాడు దేవుడి కొరకు నమ్మకంగా జీవిస్తా ఉంటే దేవుడు నిన్ను అంతకంతకు హెచ్చించాలనే కోరుకుంటా ఉన్నాడు. అందుకే ఏమంటా ఉన్నాడు, సమస్త జనముల దృష్టికి ఘనత పొందిన బిడ్డలంగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడట. అలా సిద్ధపరచబడుటకు దేవుడు సమయం ఇస్తున్నాడు, మనల్ని ఇంకా బ్రతికిస్తా ఉన్నాడు. అందుకని దేవుడు